హలో హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పొయ్యి వెలిగించుకుంటున్నాను. వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుందాం. ఇదిగోండి నూనె అయితే వేసుకుంటున్నాను. కదా నూనె వేడైంది, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగినాయి, కొత్తిమీర వేసుకుంటాను. కలుపుకుందాం. ఇదిగోండి క్యాప్సికమ్ ముందే కోసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇంకా తీసుకొని కుక్కర్లో వేసుకుందాం. నేనైతే ఇంట్లోకి తీసుకుంటాను. ఇదిగోండి వేసుకుందాము. ఇంకా కలుపుకుందాం బాగా కలిసేంత వరకు. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. వేసుకున్నాక కలుపుకుందాం. మళ్ళీ కలుపుకున్నాక టమాటా పళ్ళు కోసినది వేసుకుందాం. 2 టమాటాలు కోసి పెట్టుకున్నాను. ఇంకోసారి కలుపుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటా పళ్ళు ఉడికినాక నీళ్ళు పోసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. పసుపు తగినంత, ధనియాల పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి, కారం 2 స్పూన్లు కారం వేసుకున్నాను నేను. ఇంకా కలుపుకుందాం. మసాలా అంతా వేసుకున్నాము. మసాలా అంతా వేసుకున్నా కలుపుకొని కొంతసేపు మగ్గనిచ్చి నీళ్ళు పోసుకోవాలి. అదిగోండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. ఇంకో గ్లాస్ కూడా వేసుకుంటున్నాను. 2 గ్లాసులు, 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. కుక్కర్ తగిలించుకుందాం 2 విజిల్ వచ్చేంత వరకు. 2 విజిల్స్ వస్తున్నాయి. చపాతీకి క్యాప్సికమ్ కూర. నాలుగు కోడిగుడ్లు వేసుకుంటాను. అదిగోండి 4 కోడిగుడ్లు వేసుకున్నాను. కొంచెంసేపు ఉన్నాక కలుపుకుందాం. 5 నిమిషాలు అయింది. కలుపుకుందాం కొంచెం. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికినాక అదిగోండి ఉడికింది. కోడిగుడ్లు వేసుకున్నాం కదా, బాగా ఉడికింది. ఇంకా హాఫ్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్, చపాతీ కోసగడ్డ అంటాం మేము, కోసగడ్డ కూర, ఎగ్స్ వేసి తిందాం రండి. ఓకే బాయ్. లైక్ చేయండి ఫ్రెండ్.